మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు మన కథలలో గణపతి పూజలు పుస్తకాలకు సంబంధించినటువంటి విశిష్టతను గురించినటువంటి విషయం తెలుసుకోవాలి. వినాయక శబ్దంలోని వి అనేది విశ్వమని, విశిష్టత అని, విశాలతలకు ప్రతీక అని అంటూ ఉంటారు. వినాయకుడు నాయకులలో విశిష్టుడు, విశ్వ పూజనీయుడు. శుక్లాంబరధరం విష్ణుం అని చెప్పి గణేశుని విష్ణువుగా భావించి పూజిస్తాం. విష్ణుమూర్తి వలె గణేశుడు కూడా వ్యాపక శక్తి కలిగిన వారు. ప్రసన్నత ప్రతిఫలించేటువంటి గజముఖుణ్ణి ప్రసన్నవదనం ఝాయేత్ అంటూ అర్చించుకుంటాం. ఇక వ్యాసుల వారు మహాభారతాన్ని వినాయకుని చేత రాయించదలుచుకున్నారు. అలా చెప్పినప్పుడు ఆపకుండా చెబితే రాస్తాను అని చెప్పి గణేశుల వారు కూడా ఒక షరతు విధించారు. బదులుగా వ్యాస మహర్షి అర్థం చేసుకొని రాయాలి అంటూ ప్రతి షరతు విధించి ఏదైనా వేగంగా సాగాలి అన్నది గణపతి సందేశం. ఏ విషయానైనా అర్థం చేసుకున్న తర్వాత లిఖించాలి అనేది మహర్షి గారి ప్రబోధ. వినాయకుడు లిఖించినటువంటి భారతం పంచమ వేదమైంది. తొలి లేఖకుడైనటువంటి గణపతి పూజలో పుస్తకాలు, కలము ఉంచడం కూడా ఆనాటి నుంచి సంప్రదాయంలోకి వచ్చింది. తీర్థయాత్రలు గొప్పవని మహాభారతమే చెప్పింది. విశ్వాసంతో, ఇంద్రియ నిగ్రహంతో తీర్థయాత్రలు చెయ్యాలి అని చెప్పి వాయుపురాణం కూడా ఉద్ఘాటిస్తోంది. తీర్థయాత్రలు మనశుద్ధి కోసం ఏర్పడ్డాయని చెప్పి స్కాంద పురాణం చెప్తోంది. ఏది ఏమైనా కూడా భగవంతుడిపై భక్తిభావం మరింత పెరగటానికి, మానసిక ఉల్లాసానికి తీర్థయాత్రలు తోడ్పడతాయి. మోసం చేసే ప్రవృత్తి కలిగిన వాళ్ళు, దుర్మార్గులు, ఇంద్రియాలని అదుపులో పెట్టుకోలేని వారు ఏ తీర్థంలో మునిగినా ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పి స్కాంద పద్మపురాణాలు చెప్తున్నాయి. అలాగే గృహస్థు తన విధులను పక్కన పెట్టి తీర్థయాత్రలు చేస్తే పుణ్యం రాదని చెప్పి కూర్మ పురాణం కూడా హితబోధ చేస్తుంది. ఇతరులను తమలానే సమానంగా చూసేటువంటి వారికి, ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందే వారికి తీర్థయాత్రల వల్ల వచ్చేటువంటి ఫలం కూడా సిద్ధింపబడుతుంది అని చెప్పి మహాభారతంలోని అరణ్య పురాణం తెలియజేస్తుందన్నమాట. రేడియో సిటీ పాడ్కాస్ట్.